ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ గురు గణేశ శారదాంబాయే నమో నమః. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఖడ్గం చక్రగదేషు చాపపర్ఘాన్ సోలంభుసుండీం శిరః శంఖం సందధతీం కరైశ్రేణీనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామత్సౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుంకైటభం అక్షస్రక్ పరశు గదేషు కులుసాన్ పద్మం ధనుకుండికాం దండం శక్తిమసించ చర్మ జలదం ఘంటాం సురాభాజనం సోలంపాస సుదర్శనే చ దధతీం హస్తైః ప్రసన్నాననాం సేవే శైర్భమర్ధినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకాన్ హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసత్సేతాం సుతుల్యప్రభాం గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీం. శ్రీ మహాసరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కశ్యప పశ్యకో భవతి అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మన భారతదేశంలో నివసించిన అనేక మంది మహర్షులలో ముఖ్యమైన వారు సప్తమహర్షులు. సప్తమహర్షుల్లో మొట్టమొదటి మహర్షి కశ్యప మహర్షి. బ్రహ్మదేవుని మానసపుత్రుడు మరీచి మహర్షి కుమారుడు ఈ కశ్యప మహర్షి. సర్వజీవరాశులకి సృష్టికర్త. అందుకే కశ్యప ప్రజాపతి అని పేరుగాంచారు. ఈయన దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య అదితి, సంతానం దేవతలు. రెండో భార్య అదితి, సంతానం రాక్షసులు. మూడో భార్య వినత, సంతానం గరుత్మంతుడు అనూరుడు. నాలుగో భార్య కద్రువ, సంతానం ఆదిశేషువు వాసుకి తక్షకుడు కర్కోటకుడు మొదలైన నాగులు. ఐదో భార్య ధనువు, సంతానం దానవులు. ఆరో భార్య సురస, సంతానం మరొక రాక్షసగణాలు భూతాలు. ఏడో భార్య అరిష్ట, సంతానం గంధర్వులు కిన్నెరులు. ఎనిమిదో భార్య ముని, సంతానం అప్సరసులు మునులు. 9వ భార్య సురభి, సంతానం ఆవులు గేదెలు మొదలైనవి. 10వ భార్య తామ్ర, సంతానం హంసలు డేగలు గద్దలు కాకులు గొడ్లగోపులు మొదలైనవి. 11వ భార్య క్రోధవశ, సంతానం సింహాలు పులులు ఎలుగుబంట్లు తోడేలు మొదలైనటువంటి క్రూరమృగాలు. 12వ భార్య ఇలా, సంతానం చెట్లు మొక్కలు లతలు ఇవి సంతానం. 13వ భార్య ఖశ, సంతానం యక్షులు పిశాచాలు. ఈ 13 భార్యలతో కశ్యప మహర్షి సృష్టిని ప్రారంభం చేసి సృష్టిని వృద్ధి చేశారు. సృష్టి ప్రారంభం కృతయుగంలో కాశ్మీర్ లోయల్లో ఒక పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సులో సతీదేవి పడవతో విహారయాత్ర చేసేది. అందుకే ఆ సతీ సరస్సు అని ఆ సరస్సుకి పేరు వచ్చింది. సతీ సహగమనం తర్వాత కాలంలోని ఆ సరస్సులో జలోద్భవుడు అనే రాక్షసుడు నివసించేవాడు. ఆ రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మచే వరం పొందాడు. ఆ వరప్రభావ గర్వంతో ఆ ప్రాంతంలో ఉండే మానవులను నిరంతరం చంపుతూ భక్షిస్తూ సరస్సులోని దాక్కునేవాడు. అదే సమయంలోని కశ్యప మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడ చేరుకున్నారు. అక్కడ వారందరూ మహర్షితో జలోద్భవుడి అరాచకాలు వాటితో పడుతున్న బాధల గురించి కశ్యప మహర్షికి తెలియపరిచారు. కశ్యప మహర్షి జలోద్భవుడిని సంహరించడం కోసం దేవతలందరూ సహకారం కోరాడు. దేవతలందరూ చుట్టూ ఉన్న పర్వతాలలో పెద్ద పెద్ద రాళ్ళు చాటున శత్రువుని చంపడానికి కోసం మాటు వేశారు. ఇది తెలుసుకున్న జలోద్భవుడు నీటిలోంచి బయటికి రాలేదు. నీటిలో ఉండగా వాడికి మరణం లేకుండా వరం పొందాడు. అందుకే నీటిలోంచి బయటకు రాలేదు.
అప్పుడు కశ్యప మహర్షి అనంతుడు అనే నాగుని పిలిచి పరిష్కారం తెలియజేశాడు. అనంతుడు తన తోకతో పెద్ద పెద్ద రాళ్ల బండలను బద్దలు కొట్టి ఆ సరస్సులో వేశాడు. ఆ సరస్సు రాళ్లతో నిండి నీరు లేకపోవడం వల్ల జలోద్భవుడు మరో మార్గం లేక బయటికి వచ్చి యుద్ధం చేశాడు. దేవతలకు జలోద్భవుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. జలోద్భవుని జయించడం ఎవ్వరికి సాధ్యం కాలేదు. అప్పుడు కశ్యప మహర్షి లలితాదేవిని ప్రార్థిస్తే లలితా పరాభట్టారక అమ్మవారు పెద్ద బండను ఎత్తి వాడి మీద వేసింది. ఆ బండ కింద నలిగి జలోద్భవుడు మరణించాడు. జలోద్భవుడి మరణంతో అక్కడున్న ప్రజలకి వాడి పేడ అనేది విరగడైంది. అక్కడ వారందరూ ఆ లలితా పరాభట్టారక దేవికి కశ్యప మహర్షికి జయ జయధ్వానాలు చేశారు. అమ్మవారు అక్కడ ఉండే వారందరికీ అనుగ్రహించారు. కశ్యప మహర్షి తన తపోశక్తితో ఆ ప్రాంతమంతా సారవంతమైన మైదానంగా మార్చి నివాసయోగ్యంగా చేశారు. అక్కడి నుంచి యథాప్రకారంగా మళ్ళా ప్రజలందరూ అక్కడ చేరుకొని అందరూ గృహ నిర్మాణం చేసుకొని ఎటువంటి భయము లేక నివసించసాగారు. అందుకే ఆ ప్రాంతానికి కశ్యపమీర్ అని పేరు వచ్చింది. అదే రాను రాను ఇప్పుడు కాశ్మీర్గా మారింది. అటువంటి సప్త మహర్షుల్లో కశ్యప మహర్షి చాలా గొప్పవాడు. ఆయన యొక్క చరిత్ర అనేది చెప్పుకున్నాం. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై.